అమ్ముదామంటే అభివృద్ధి అది అప్పుడైనా సమస్య లేదా అది వచ్చాయి కాబట్టి ఇది అమ్మకపోతే చేప దొరికినా కూడా సంతోషం లేదు అలా ఎందుకు లేదు ఏం కావాలి గ్యాస్ కావాలి అందవుగా కాదు గ్యాస్ కావాలి అదే అలా గ్యాస్ చేసుకోవాలి అయిపోతే బాధపడుద్ది చేపట్టుకుంటే సరిపోదు అమ్మాలి పండుగ సరిపోదు పిల్లలు తినవాలి నీకు వస్తావాలంటే అంటే అది ఇది జరగాలి దేవుడు గొప్ప ఉండాలి దేవుడు గొప్ప లేకుండా నువ్వేమి చేయలేవు అనేది వాక్యం ఎవరైతే నడిపించాడో ఎవరైతే మనం నడిపించాడో ఆ దేవ దేవుని మీద మనం దీన్ని చెప్పి తప్ప ఏమి ఉండదు అక్కడ యువతులు గారు గొప్ప కష్టమేన్ రాత్రంతా కష్టపడి ఇప్పుడైతే రాత్రంతా చాలా పడలేదు ఆయన బాధ అదే చాలా పడలేదు బాధ వీడికి చాలా పడ్డాయి అప్పుడు అవ్వలేదు బాధ చెప్పాలంటే డబ్బులు కావాలి కొనేవాళ్ళు డబ్బులు లేవు అదో బాధ ఎవరు చూసినా అన్నిటికీ సమస్యలే ఈ సమస్య పరిష్కారం లేదు వైద్యానా కర్తైనా దేవుడి కాదు వైద్యా దేవుడు అందుకున్నట్టు ఇవన్నిటినీ కూడా సమయం వచ్చాయి వాడు సమర్థ సాధి సంబంధించిన వాడు ఆయన దేవునే మీద ఆడపడకుండా నాకు ఎండ అందే అవుతుందో తెలుగు ఉంది అనుకుంటే కాదు తెలుగు బతకాలమే ఎండ బతకాలమే కానీ ఎల్లకాలం కుదరదు ఆయన మీద డబ్బులు ఉంటేనా అది ఐశ్వర్యం అని చెప్పి వాక్యం ఆలోచించండి భయము వారికి ఐశ్వర్యం ఉంది ఇంకా ఆలోచన చివర చివర ఆలోచన చివర అవునా నీ కాలంలో నేను తినమాడున్నా రక్షణ గౌర్యము బుద్ధి జ్ఞానము సముద్రమును భయము దేని కాలంలో జరుగుతుందా దేవుడి చుట్టూ లేకుండా ఏం చేయలేము అయితే మనుషులు దేవుడి చుట్టూ లేకుండా వాళ్ళు చేస్తున్నారు ఏం చేస్తారు యంత్రాలు మంత్రాలే కాదు యంత్రాలు మంత్రాలు అప్పుడు నిమ్మకాయలు ఇంద్రకాయలు మేక తలకాయలు కోడి పేక ఆడుకుంటారు మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఇదే ఇన్నో ఇవన్నీ సాధారణ సాధనాలు సాధనాలు కలిగితే నేను ప్రపంచాన్ని నిర్మించాలనుకున్న సిద్ధాలు నువ్వు పండించలేవు ఇవి ప్రపంచం నిర్మించదు నేను దీన్ని నిర్మాణం చేస్తే నేను నాకు ఇష్టమైన వారితో నింపుతాను అది అది యూత్ రాజ్యం నడేసుడు యూత్ రాజ్యం ముందు అని సరే మేము చాలా సంవత్సరాలు ఇన్ని జవాబు జవాబు లేదు అలా హైదరాబాద్ ఎవరు ఇచ్చాను యువతంటే వాళ్ళు ఆడుతున్నాడు పెంచుకుంటున్నా అప్పుడు యువత రాజ్యంలో ముందు అని పార్టీ అంటే పక్కనాడు అన్నాడు మూర్ఖులు లోపల ఉందా ఉందా మూర్ఖులు అప్పుడు నేను అడిగితే 50 రూపాయలు ఇచ్చాను ఎక్కువ ఇచ్చాను 5 రూపాయలు కాదు 50 రూపాయలు ఇచ్చాను చాలా బాగా పాడావు నువ్వు ఒక అర్థమే మెచ్చుకున్నాను అతను ఎంత ఇచ్చాడో తర్వాత తీసుకుంటాడు ఆ నోటు వాడికి కనపడకపోయినా క్యూస్ రాజు చూసేవాడిగా పారిపోయాడు క్యూస్ రాజ్యం రాకపోతుంది అందుచేత క్యూస్ రాజ్యం మనం అందులో క్యూస్ రాజ్యానికి ఇందులో వాళ్ళ విలువ పదిదాం అంచేత మనకి తోడుగా ఉన్నాడు రక్షణకర్తగా ఉన్నాడు వాక్యంలో ఆయన న్యాయాధిపతి ఉంది మనం న్యాయాధిపతి ఆయన మనకు శాసనకర్త దేవుని వచ్చినాం దేవు న్యాయాధిపతి శాసనకర్త మన రాజు ఉంది
నువ్వు రాజు అంటే పరిపాలకుడు అవును. ఈశ్వరుడు అంటే ప్రభు ప్రభు అంటే పరిపాలకుడు వెళ్తాం పరిపాలకుడు అని పాలితుంది కాదు. ఇంత జ్ఞానులు ఆ రోజున వివిధ రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అడిగారు రకతులు అంత రాజు అంటే రక్షిస్తా అంచేత బస్సు బస్సు కూడా ఇదే చెప్పాను రాజు చెప్ప అంచేత 5 రాజు అంచేత 5 రాజ్యం ఉన్నా అంచేత తెచ్చుండే పుట్టిన రాజ్యం చూడండి పుట్టిన రాజ్యమా పేరు వచ్చిండే నియమైన కార్పణ గురించే పేరు వచ్చిన పుట్టిన రాజ్యం పేరు వచ్చిండే నీతి సమాధానం జీవనం నీతి కన్నా నిత్యము నిమ్మము కలిగి నేను నమ్మదాము నియమం కలిగి అప్పుడు నా జోడు ఎత్తమిత్రం ముందును అశ్రయత్వం ముందును సుఖకరమైన యువక్ ముందును అన్నా పోతుంది కన్నా వచ్చింది అంటే ఇన్న కాపం ఉంది అనా 20 అవుతుంది ఇన్న కాపడము దేవుడి గుడారం అని ఉంది. నిన్న కారణం అంటే అది నిజమైన సమాజం ఉండేదే అది వచ్చి ఎత్తాడు లేదో భయం వలేనే నిర్భయమైన నిజమైన మనస్సాక్షి ఆయన రోజులు ఉంటే నీ కాయన్ని కూడా చిక్కబెడతాడు మత్స్వార్తలే చెప్పాడు ప్రయాసపడే సమర్థం నవలారా అది అంటే నేను మీకు ఒకసారి చెప్తున్నాడు నీకు నిజమైన విశ్రాంతి కావాలంటే నిజమైన శాంతి సమాధానం అనుభవించాలనుకుంటే దేవుడికి వినకుండా రా లేక తెలియదు నీకు కాపటాన్ని విడిచిపెట్టు గణితం కాదు నువ్వు మీద ఆధారపడు దేవుడు భయపడు అప్పుడు నేను పూర్ణ స్వాతంత్రంగా చూస్తాను నీకు సమర్థన ఇస్తాను. పెద్దమైన మనుషులు పెద్దమైన భాషలు సంవత్సరం తోటి భయపెట్టామో నచ్చరామో ద్వేషంతో కుదురుతున్నది సంవత్సరం ఏ పేరు సంవత్సరం అంటే అంతా భయపెట్టాం కదా అంటే ఈ మనుషులు కూడా అజితేంద్రియులు సజ్జన ద్వేషులు మూర్ఖులు గర్వాంతులు పౌలు ముద్ర చెప్పాడు అంత్యకాలంలో ఎలా ఉంటారని చెప్పాడు. శాసనమండలి చూస్తుంటే ఏం సమయం చూస్తుంటే ఎంత దుర్మార్గం ఉన్నారా లేనిది ఉన్నట్టు మన దేనితో చేసేవాడు ఉన్నారు. లడ్డూలో గడ్డి ఉందే అది కొవ్వ కొవ్వే నిజ జ్ఞానమైన వాడు వాడు చేసే విఘాదన పాపం చేస్తున్నారు. పాపం చేస్తుంది కాకుండా అయిపోయింది అన్నాడు. వెళ్తే అయిపోతా ఎంతో చచ్చిపోయారు ఎందుకు చచ్చిపోయారు 5 మందిలో వాళ్ళు వెళ్తే కదా వాళ్ళు చచ్చిపోయారు.